పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతుంది. నిమిషానికో పేలుడు, గంటకో క్షిపణి దాడితో గల్ఫ్ తీరం వెలువెలలాడుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు సమీప దేశాలను కూడా దహించి వేస్తున్నాయి. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ చెలరేగిపోతోంది. అమెరికాకు ఎయిర్ డిఫెన్స్ రాడార్ F-15 యుద్ధ విమానాలను తెహ్రాన్ ధ్వంసం చేసింది. ప్రతీకారంగా F-16 వైల్డ్ వీజల్స్ తో వాషింగ్టన్ భీకర ప్రతిదాడికి దిగింది. మరోవైపు ఎర్ర సముద్రంలో సౌదీకి హూతీలు దిగ్బంధనం విధించారు. దీంతో గ్లోబల్ ఆయిల్ రవాణా ప్రమాదంలో పడినట్టయింది. అసలు పశ్చిమాసియాలో గంటకు ఏం జరుగుతుంది? ముంచుకొస్తున్న ప్రపంచ యుద్ధ మేఘాల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? F-15 ధ్వంసంపై అమెరికా మాటేమిటి? వాచ్ స్టోరీ. అమెరికా బేస్లే ఇరాన్ అసలు లక్ష్యాల? F-15 ఫైటర్ను ఇరాన్ ధ్వంసం చేసిందా? పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతోందా? పశ్చిమాసియాలో రోజు ఎలా ప్రారంభమవుతుందో క్షిపణులు, డ్రోన్ల వరుస పేలులతో అలాగే ముగుస్తోంది. గంటల తరబడి సైనిక దాడులు సాగుతూనే ఉన్నాయి. అనంతరం నూతన ప్రకటనలు, హెచ్చరికలు వెలువడతాయి. ఈ పరిణామాలిప్పుడు గల్ఫ్ తీరంలో పూర్తిస్థాయి యుద్ధం ముంచుకొస్తోందేమో అన్న ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. తాజాగా అమెరికా దాడులకు ఇరాన్ భారీ కౌంటర్ ఇచ్చింది. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్లలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC తెలిపింది. ఆపరేషన్ నాజిర్ 2లో భాగంగా బహ్రెయిన్లోని అమెజాన్ సెంట్రల్ డేటా మౌలిక సదుపాయాలపై క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసినట్లు పేర్కొంది. ఇరాన్లోని థోబెన్ వద్ద పౌర నిర్మాణ సదుపాయాలపై ఇటీవల అమెరికా దాడులు జరిపింది. అందుకు నిరసనగానే తాజా దాడులు చేపట్టినట్లు IRGC స్పష్టం చేసింది. అంతేకాదు, జోర్డాన్లో అమెరికా దళాలున్న ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. ఈ దాడిలో ఒక మిసైల్ డిఫెన్స్ రాడార్తో పాటు F-15 యుద్ధ విమానం ధ్వంసమైనట్లు IRGC స్పష్టం చేసింది. మున్ముందు ఇంకా బలమైన, నిర్ణయాత్మకమైన దాడులు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు కువైట్లోని అమెరికా స్థావరాలపై కూడా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు ఇరాన్ ఆర్మీ తెలిపింది. హైమర్స్ క్షిపణి నిరోధక వ్యవస్థలు మోహరించిన క్యాంప్ ఆరిఫ్ జాన్తో పాటు ఇతర సైనిక స్థావరాలపై దాడులు చేశామని టెహ్రాన్ ప్రకటించింది. 5 ఇరాన్ డ్రోన్లను తమ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని జోర్డాన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత ఇరాన్ కూడా ధృవీకరించింది. రుక్సాన్ ప్రాంతంలో అమెరికా దళాలున్న కాంప్లెక్స్లను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్లను పంపినట్లు తెలిపింది. మరోవైపు ఇరాన్ దాడులకు అమెరికా కూడా అంతే తీవ్రస్థాయి సైనిక చర్యతో సమాధానం ఇచ్చింది. ఇరాన్ మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలు, నౌకాదళ సౌకర్యాలు, వాయు రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది. ఈ విషయాన్ని US సెంట్రల్ కమాండ్ నిర్ధారించింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అందుకే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే తాము దాడులు చేస్తున్నట్లు వాషింగ్టన్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్త భద్రతా హెచ్చరిక జారీ చేసింది. అమెరికన్ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, పశ్చిమాసియా ప్రాంతానికి ఆ మార్గాల ద్వారా ప్రయాణించే ప్రణాళికలను పునరాలోచించుకోవాలని సూచించింది. ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన వైమానిక శక్తిని మరింత బలోపేతం చేస్తోంది. శత్రు దేశాల రడార్లు, వాయు రక్షణ వ్యవస్థలను తుడిచిపెట్టే శక్తివంతమైన F-16 CJ వైల్డ్ వీజెల్స్ ఫైటర్ జెట్లను వాషింగ్టన్ అక్కడ రంగంలోకి దించింది. ఇరాన్పై భవిష్యత్తులో చేపట్టబోయే వైమానిక దాడులకు మద్దతుగా ఈ చర్య ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది. F-16 CJ యుద్ధ విమానాలు రాడార్ సంకేతాలను ఇట్టే పసిగడుతూ ఉంటాయి. క్షణాల్లో క్షిపణులతో అత్యంత వేగవంతమైన దాడులు చేస్తాయి. శత్రు రాడార్ పనిచేయడం ప్రారంభించగానే ఈ క్షిపణులు ఆ రాడార్ సిగ్నల్స్ ఆధారంగా ప్రయాణిస్తాయి, సదరు స్థావరాన్ని ధ్వంసం చేస్తాయి. దీంతో ఇతర యుద్ధ విమానాలను శత్రు రక్షణ వ్యవస్థలు గుర్తించడం అత్యంత కష్టతరం అవుతుంది. అంతేకాదు, దాడులకు వెళ్లే బాంబర్లు, స్టెల్త్ విమానాలు, ఆయిల్ రీఫ్యూయిలింగ్ విమానాలకు F-16 CJ రక్షణ కవచాలుగా కూడా వ్యవహరిస్తాయి. శత్రువుల ఆధీనంలో ఉన్న సున్నితమైన వైమానిక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంలో F-16 CJ కీలకంగా వ్యవహరిస్తుంది. మిగిలిన విమానాలు తమ లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఎన్ని యుద్ధ విమానాలను అమెరికా రంగంలోకి దించింది, వాటిని ఎక్కడ మోహరించారు అనే వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. కానీ సుదీర్ఘమైన, అత్యంత సంక్లిష్టమైన వైమానిక చర్యలకు వాషింగ్టన్ సన్నాహాలు చేస్తోంది అనడానికి ఈ పరిణామాలు స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సైనిక పరంగా దాదాపు ప్రతి ఒక్కటి ఇరాన్ కోల్పోయినట్లుగా తాజాగా ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇరాన్ వద్ద స్వల్పంగా ఆయుధాలు ఉన్నట్లు వివరించాడు. కొన్ని క్షిపణులు, కొన్ని డ్రోన్లు మాత్రమే ఉన్నాయన్నాడు.
మరోవైపు ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలోని అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాలను కుదిపేస్తోంది. ఓమన్ తీరానికి సమీపంలో హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై గుర్తు తెలియని ఆయుధంతో దాడి జరిగిందని యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) సంస్థ తెలిపింది. ఇదే సమయంలో భారీ పేలుళ్లతో మంటలు చెలరేగిన 2 చమురు ట్యాంకర్లను హర్మూజ్ జలసంధిలో నిలిపివేసినట్లు ఇరాన్ వెల్లడించింది. అంతర్జాతీయ నియమాలను పాటించనందుకే ఆ నౌకలను అడ్డుకున్నామని తెలిపింది. తమను తాము రక్షించుకునే హక్కు తమకు ఉందంటూ ఇరాన్ స్పష్టం చేస్తోంది. సైనిక పరంగానైనా దౌత్య పరంగానైనా చర్చలు, యుద్ధం అనేవి లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాలు మాత్రమే కానీ అవే అంతిమ లక్ష్యాలు కావని టెహ్రాన్ చెప్పింది. ఇరాన్ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇందుకోసం కొన్నిసార్లు రక్షణ చర్యలు, కొన్నిసార్లు దౌత్య మార్గాలు, మరికొన్నిసార్లు రెండింటినీ ఒకేసారి ప్రయోగిస్తామని ఇరాన్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ పోరు ప్రభావం ఇప్పుడు మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు తాజాగా ప్రకటించారు. ఒకవేళ ఈ దిగ్బంధనం అమల్లోకి వస్తే ఎర్ర సముద్రంలోని సౌదీ నౌకాశ్రయాలకు రాకపోకలు నిలిచిపోతాయి. గ్లోబల్ ఆయిల్ ఎగుమతులకు అత్యంత కీలకమైన రవాణా మార్గానికి తీవ్ర విఘాతం కలిగే ముప్పు పొంచి ఉంది. 12 ఏళ్లుగా తమ ప్రజలపై అన్యాయమైన అణచివేత, నిర్బంధాన్ని శత్రుదేశం సౌదీ కొనసాగిస్తోందని హౌతీలు ఆరోపిస్తున్నారు. సంపదను దోచుకుంటూ భూ, సముద్ర, వైమానిక మార్గాల్లో తమ పోర్ట్లు, విమానాశ్రయాలపై సౌదీ దిగ్బంధనాన్ని విధించినట్లు హౌతీలు మండిపడుతున్నారు. ఎలాంటి హక్కులు గానీ, సమర్థనలు గానీ లేకుండా జరిపిన సౌదీ దాడులతో తమ ప్రజల తీవ్ర వేదనకు గురవుతున్నట్లుగా హౌతీలు వాదిస్తున్నారు. రియాద్ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, సహించేది లేదని హౌతీలు పేర్కొన్నారు. ఈ ప్రకటనను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి హౌతీల తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు ప్రాంతీయంగా మరింత తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదముందని హెచ్చరించింది. సముద్ర మార్గాల్లో నెలకొన్న అలజడి నేపథ్యంలో ముడి చమురు ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇరాన్ యుద్ధం తీవ్రస్థాయిలో సాగుతున్నప్పటికీ దౌత్యపరమైన తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి. మధ్యవర్తులతో అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లుగా ఇరాన్ వెల్లడిస్తోంది. ఉన్నత స్థాయి చర్చల కోసం ఇరాన్ హోంమంత్రి పాకిస్తాన్కు చేరుకున్నారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ సమావేశమవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ దౌత్య ప్రయత్నాలు ఎటువంటి పురోగతి సాధించలేదు. పశ్చిమాసియాలో మరో రాత్రివేళ జరిగే దాడులు, పూర్తి స్థాయి యుద్ధ భయాలు అలాగే వణికిస్తూనే ఉన్నాయి. ఇక శాంతి కోసం దౌత్యయత్నాలు ఓవైపు, వినాశకరమైన యుద్ధ మేఘాలు మరోవైపు కొనసాగుతున్నాయి. క్షిపణుల శబ్దాలు, విస్ఫోటనల ధాటికి పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతోంది. తదుపరి పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో అన్న భయాందోళనలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. దౌత్య మార్గాలు ఫలించి ఉద్రిక్తతలు తగ్గుతాయా, లేదంటే గల్ఫ్ ప్రాంతం మునుపెన్నడూ చూడని సంపూర్ణ యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.